యా 6 days నుంచి కంటిన్యూగా పాజిటివ్లో ఉన్న మార్కెట్ అయితే ఈరోజు నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ స్టార్ట్ అవ్వడం అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత అంటే ర్యాలీ అయితే బ్రేకప్ అయిపోయింది, కరెక్షన్లోకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నిఫ్టీ 103 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది, 25,916 క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 277 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది, 84,673 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 63 పాయింట్లు నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది, 58,899 దగ్గర క్లోజ్ అయింది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 88.57 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం అంత అంటే సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. మార్కెట్లో అయితే బాగా ప్రెషర్లోకి వెళ్ళడం జరిగింది, సెల్లింగ్ ప్రెషర్ అయితే ఎక్కువగా కనిపించింది. అంటే యూఎస్ రిలేటెడ్ అంటే ఐటీకి సంబంధించిన కానీ, రియాలిటీకి సంబంధించిన కానీ, మెటల్ సెక్టార్ సంబంధించి కానీ మొత్తం బాగా ఎక్కువ ప్రెషర్లోకి వెళ్ళడం, సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించిందని చెప్పాలి. సో బ్యాంకింగ్ సెక్టార్ అయితే కొంచెం స్ట్రాంగ్గా కనిపించింది. అండ్ ఇంట్రాడేలో కూడా బాగా ప్రెషర్ అయితే మనం ఈరోజు చూడొచ్చు. ఓవరాల్గా వాట్ నెక్స్ట్ ముఖ్యంగా యూఎస్ సంబంధించిన టారిఫ్లు అయితే ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందని అయితే పీయూష్ గోయల్ సెంట్రల్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో రేపు ఈ వైబ్స్ ఏమన్నా పాజిటివ్గా మార్కెట్ని పాజిటివ్గా నడిపే అవకాశం ఉందా? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా ఈరోజు మార్కెట్ని ఏం ప్రెడిక్ట్ చేస్తారు, రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్? మార్కెట్ ఇంకా పాజిటివ్ బ్రేక్అవుట్ లోనే ఉంది. మన ఫ్రైడే పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూషన్ లోనే ఉంది మార్కెట్. నిన్న కూడా 26,000 అబౌవ్ క్లోజ్ అయింది. సో ఫ్రైడే ఏదైతే మార్కెట్ మూవ్మెంట్ వచ్చిందో, బై బ్రేక్అవుట్ లోకి వచ్చిందో అది కంటిన్యూ చేసింది. కానీ ఈ రోజు యాక్చువల్లీ మేబీ ఎక్స్పైరీ అయి ఉండొచ్చు. సో అందుకని ప్రాఫిట్ బుకింగ్ పర్టికులర్ గా మార్నింగ్ అంతా యాక్చువల్లీ 25,900 దగ్గర మార్కెట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని మనకి 26,000 మళ్ళీ టచ్ చేసింది మార్కెట్. కానీ 26,000 అబౌవ్ మార్కెట్ క్లోజ్ చేయలేకపోయింది. మేబీ 26,000 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చాలా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని అర్థం అవుతుంది. ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉండొచ్చు. అలాగే ఎవరైతే కాల్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ స్క్వేర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. మేబీ ఎక్స్పైరీ వల్ల మార్కెట్ మళ్ళీ 100 పాయింట్స్ సర్జ్ అయింది. కానీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ మార్కెట్ బుల్ సైడ్ ఉంది, సెకండ్ హాఫ్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది, కంప్లీట్ బేరిష్ సైడ్కి వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ మూమెంట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ 26,000 రాగానే బుల్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా సెల్ చేస్తున్నారు. ఎందుకంటే 52 వీక్ హైకి మనం దగ్గరలో ఉన్నాం. 52 వీక్ హై 26,100, ఆల్ టైమ్ హై 26,250. సో ఈ రెండు లెవెల్స్ దాటితేనే మనకి డెఫినెట్ గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 27,000 టచ్ చేసే అవకాశం ఉంది. కానీ అంతకుముందే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. సో మేబీ అంతకన్నా ఎక్కువ దాటకపోవచ్చు అని కావచ్చు, లేకపోతే ఈరోజు ఎక్స్పైరీ కావచ్చు. సో కొన్ని కారణాల వల్ల మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యి సేమ్ పాయింట్స్ అయితే ఎక్స్పైరీ రోజు మనం స్టార్టింగ్ లో ఎక్కడ ఉందో అక్కడికే వచ్చింది. సో ఇంకా మార్కెట్ లో బుల్స్ కి పైకి రానియకుండా బేర్స్ ఇంకా కంట్రోల్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ ఏదైతే ఉన్నాయో 26,150, 52 హై, అలాగే 26,250, సో ఆల్ టైమ్ హై. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది మార్కెట్ కి. ఈ రెండు లెవెల్స్ దాటితేనే మార్కెట్ 27,000 వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు దాకా ఇలాగే ఉంది. కానీ ఇప్పటికి కూడా మార్కెట్ స్టిల్ బై బ్రేక్అవుట్ లోనే ఉంది. 25,750 సపోర్ట్, 25,750 బిలో వస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ బేరిష్ మోడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మళ్ళీ 25,000 టచ్ చేసే అవకాశం ఉంది, లేదంటే 25,300 స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పటి వరకు మార్కెట్ ఇంకా బుల్ సైడ్ ఉన్నట్టే చెప్పుకోవచ్చు మనం. సార్ ముఖ్యంగా యూఎస్ రేట్ కార్డ్స్ కానీ తర్వాత ఇన్ఫ్లేషన్ డాటా వస్తుంది నెక్స్ట్ వీక్, ఇవన్నీ మన మార్కెట్ పైన ఎలా ఉంటుంది? ప్రజెంట్ మనం అంటే ఏ సెక్టార్ వైజ్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తే బెటర్? అంటే స్టాక్ బేస్డ్ వెళ్తే బెటరా, లేకపోతే సెక్టార్ వైజ్ వెళ్తే బెటరా? ఏది బెటర్ మనకి ఇన్వెస్టర్లకి? యాక్చువల్గా మార్కెట్లో ఇంకా కన్సర్న్స్ ఉన్నాయి, లైక్ యుఎస్ షట్ డౌన్ కానివ్వండి, లేకపోతే యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డాటా కానివ్వండి, యుఎస్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఏ బబుల్ కానివ్వండి. మార్కెట్కి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ ద్వారా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. కానీ మన ఇండియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 year, లాస్ట్ 1 year నో రిటర్న్ ఉంది కాబట్టి మనకు లో రిస్క్. అంటే ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మన మార్కెట్స్ పడే అవకాశం చాలా తక్కువ ఉంది. కాకపోతే ఇవి మార్కెట్ ని పైకి వెళ్ళనీయకుండా డెఫినెట్ గా స్టాప్ చేస్తున్నాయి, అంతేగాని వీటితో ప్రాబ్లం లేదు. మన ఫ్రైడే చూసినా కూడా 2,800 crores ఎఫ్ఐఎస్ బై చేశారు, నెట్ బయర్స్ ఉన్నారు. సో ఇవన్నీ మనకు మార్కెట్ పాజిటివ్ థింగ్సే. ఇంకో విషయం చూస్తే మనం బ్యాంక్ నిఫ్టీ రోజు చాలా స్ట్రాంగ్ ఉంది.
నిఫ్టీ సెన్సెక్స్ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, అంత పడలేదు. సో వీటితో పోలిస్తే అంత ఫాస్ట్ పడలేదు. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కూడా ఈ బ్యాంకింగ్ స్టాక్స్ లోనే ఉండేటట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. వీటిలో స్ట్రాంగ్. సార్ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా అంటే ఏ బబుల్ అనే ఒక మాట అన్నారు. ఏ బబుల్ నిజంగా ఉందా? స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఖచ్చితంగా ఏ బబుల్ ఉంటుందా, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేసామా? ఏంటి స్టేట్ ఏంటి అంటే ప్రజెంట్ దాని స్టేటస్ ఎలా ఉంది? ఏ బబుల్ అనేది అంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాదా ఏ అనేది ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ యాక్చువల్ గా. అంటే సపోజ్ ప్రాఫిట్ 1 రూపీ ఉంటే మనం ఏమైనా 2 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నామని సో టెక్ కంపెనీస్ ఇప్పుడే థింక్ చేస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ అంత వాల్యూ ఉందా లేదా? ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో చూస్తే ఇప్పుడు గోల్డ్ ప్రొడక్షన్ ఆగిపోయింది కంప్లీట్ గా. ఒకనొక టైంలో మనకు కూడా గోల్డ్ ప్రొడక్షన్ ఉండింది. KGF లో మనం చూసాం యాక్చువల్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో మనం గోల్డ్ ప్రొడక్షన్ అయ్యేది 1970s లో. కానీ స్టాప్ చేశారు. ఎందుకు స్టాప్ చేశారంటే 1 రూపీ గోల్డ్ తీయడానికి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే. సో కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఇప్పుడు సేమ్ ఏఐలో టెక్ కంపెనీస్ అదే ఆలోచిస్తున్నాయి. మనం ఇన్వెస్ట్ చేస్తున్న బిలియన్స్ ట్రిలియన్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇవి కాస్ట్ ఎఫెక్టివా కాదా? మనం 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే 2 రూపీస్ వస్తాయా, లేదంటే మనం 2 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ వస్తాయా అనేది బబుల్లో వాళ్ళు. సో కొంచెం ఇది టైం టేకింగ్ పట్టచ్చు. సో దీని గురించి కొంచెం కన్క్లూజన్ రావడానికి అప్పటి వరకు కూడా కొన్ని టెక్ కంపెనీస్ ఈరోజు చూస్తే మన ఇండియన్ టెక్ కంపెనీస్ కూడా బాగా పడినాయి. నిఫ్టీ ఐటీ చాలా ఎక్కువ పడింది అన్ని స్టాక్స్ కన్నా కూడా ఈరోజు. అవును, నిఫ్టీ ఐటీ ఇంకా వీక్ గా ఉంది. ఓకే, ఇంచుమించు 1 పాయింట్ ప్లస్ కొంచెం డ్రాగ్ అయిపోయినట్టుంది మార్కెట్. సో ఇదంతా ఏ బబుల్ వల్లే నిఫ్టీ ఐటీ చాలా స్ట్రాంగ్ గా పడిందని మనం అనుకోవచ్చు యాక్చువల్ గా. ఇలాంటి కన్సర్న్స్ అయితే గ్లోబల్ మార్కెట్స్ లో చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఇలాంటి కొన్ని కన్సర్న్స్ కూడా మన మార్కెట్ కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా మనది లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ లేదు కాబట్టి లో రిస్క్ మార్కెట్. సో కొంచెం మార్కెట్ ఇప్పుడు మనం చూస్తే బీహార్ ఎలక్షన్ వల్ల మంచి పుల్అవుట్ ర్యాలీ వచ్చింది మనకి ఫ్రైడే రోజు, బై బ్రేక్అవుట్ లోకి వచ్చేసింది. సో అదే కంటిన్యూ చేసింది నిన్న మండే రోజు, అదే కంటిన్యూ చేసి 26,000 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అయింది. FIs కూడా విల్లింగ్ టు బై చేశారు. కానీ సడన్ గా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. సో వీటికి అంటే ఇదంతా మార్కెట్ రేంజ్ బౌండ్ గా కనిపిస్తుంది. కానీ స్టిల్ ఏంటంటే మనం వీఆర్ లో రిస్క్ మార్కెట్, మనకి చాలా లో రిస్క్ లో ఉంది. ఇక్కడ నుంచి లాంగ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. సార్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ వాలటాలిటీ అంటే కొంచెం ప్రెషర్ అయితే బాగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఒక ఇన్వెస్టర్కి ఐడియల్ స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు? ఐడియల్ స్ట్రాటజీ అయితే స్టిల్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేవాడు మాత్రం సో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 26,250 కానీ దాటితే మార్కెట్ మనం మళ్ళీ 27,000 దగ్గరలోనే చూస్తాం. సో మళ్ళీ కంటిన్యూస్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, తగ్గితే కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. మనం ఇప్పటికి కూడా వరల్డ్ మార్కెట్స్ లో చూస్తే మనకి లో రిస్క్ మార్కెట్. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే మనకి ఎక్కువ రిటర్న్ నెక్స్ట్ 1 ఇయర్ 30% ఎర్నింగ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు స్టాక్స్ కూడా చూస్తే మనకి దివాళీ సీజన్ కానివ్వండి, లేదా GST తగ్గింపు కానివ్వండి, ఇలాంటివి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో మెజారిటీ కానివ్వండి, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ నెక్స్ట్ 1 ఇయర్ మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ర్యాలీ మిస్ కాకుండా కొంచెం ఇంకా పడితే ఇంకొద్దిగా యాడ్ చేయండి, నష్టం ఏం లేదు. 25,000 వెళ్ళినా పర్లేదు, 25,500 వెళ్ళినా పర్లేదు. అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ 1 ఇయర్ డెఫినెట్ గా మార్కెట్ చాలా మంచి రిటర్న్ ఇస్తుంది. సార్ ఇప్పుడు గోల్డ్ అంటే కమ్యూనిటీ మార్కెట్ సైడ్ వస్తే గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ అంటే వీటి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? గోల్డ్ కన్నా స్టిల్ ఏంటంటే సిల్వర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే సిల్వర్ కి ఇంకా డిమాండ్ తగ్గట్లేదు, చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఉన్న EV బ్యాటరీస్ కానివ్వండి, లేకపోతే సోలార్ ప్యానల్స్ కానివ్వండి, చాలా హ్యూజ్ అమౌంట్ కావాలి సిల్వర్. మేబీ ఇక్కడ నుంచి కూడా 1 ఇయర్ లో 60% 70% ర్యాలీ వచ్చే అవకాశం ఉంది సిల్వర్ లో. గోల్డ్ లో మేబీ 30% ర్యాలీ రావచ్చు రాకపోవచ్చు, కానీ సిల్వర్ లో స్టిల్ 50 to 60% ర్యాలీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి స్టిల్ సిల్వర్ ని ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే గోల్డ్ కూడా సిల్వర్ కూడా యాక్చువల్గా బిస్కెట్స్ రూపంలో కానీ బార్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. యాక్చువల్గా తరుగు అంటే ఆర్నమెంట్స్ రూపంలో కాకుండా బిస్కెట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసి పెట్టుకొని సో నెక్స్ట్ 1 ఇయర్ లో బిస్కెట్స్ మీద కూడా లోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. స్టిల్ సిల్వర్ చాలా స్ట్రాంగ్ బై. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయని చాలా ఇంపార్టెంట్. మన మార్కెట్ లో నిఫ్టీ ఎలా క్లోజ్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. మనం స్టిల్ పాజిటివ్ బ్రేక్అవుట్ లోనే ఉన్నాం. ఇక్కడ నుంచి 150 పాయింట్స్ పడితే మాత్రం మళ్ళీ మనం బేరిష్ వేవ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో నెక్స్ట్ 2 days నిఫ్టీ ఎలా క్లోజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. స్టిల్ ఏంటంటే మనం పాజిటివ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.
సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.